రాఘవ రామచంద్ర, నీ కాలిపిల్లలు పోయినందుకే ఈ దురాత్మైన రామునుడు నా రెక్కలు విరగొట్టిపోయి శ్రీరామ రామ. జయ శ్రీ రాజా రామచంద్ర భగవానికి. అన్నయ్య వందనమునిదేవన్న అన్నయ్య సరగుణ చాంద్ర వందనము చేతు మీరి బుడందముగను నాదు మనమి వినుమా. అన్నయ్య రామచంద్ర సహోదర, నా యొక్క మనమేను జానకీ దేవిని ఎన్ని విధములా చెప్పినా నన్ను మనమునకు నీ వద్ద తోలి పంపినాది. సహోదర లక్ష్మణ, ఎంత పని చేస్తుంది కదరా. నీవు సీత జానకిని ఒంటిగా వేసి నీవు ఏలవచ్చినవురా. ఇది ఏదో మాయ, సీతకు ఏదో మోసము జరిగినట్టున్నది. తక్షణమే పర్ణశాలకు వెళ్ళవలను. రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత వామన కేశవ నమురారి వామన కేశవ నమురారి వామన కేశవ. సీత ఎందుకు ఆయన కదా. సరే అదే అన్నయ్య కనబడలేదు కదా జానకీ దేవి. సహోదర లక్ష్మణ, అన్నయ్య నీ దిక్కున వెళ్ళి సరే జానకిని వెతుకుము. నీ దిక్కున వెళ్ళి వెతకదు. సరే అదే పోదామా అన్నయ్య. శ్రీ రాజా రామచంద్ర భగవానికి. సహోదరి సీత, ఆ జానకి సీత 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 ఎన్ని దిక్కుల పిలిచినాను. జానకి మాట వినరావడం లేదే, ఒక్క మాట పలకడం లేదే. సీత జానకి, ఆ దేవి సీత సీత. సహోదర సహోదర లక్ష్మణ, అన్నయ్య నీకు జానకి జాడలేదే కనబడలేదు అన్నయ్య. ఏమిటి ఎంత విచిత్రం. నేను అందుకే నీకు నా యొక్క జానకిని పచ్చని ఉండమని చెప్తాను. నా జానకి కనబడడం లేదే. సీత సీత సీత. అన్నయ్య సహోదరా నా సీత సహోదర లక్ష్మణ, నా సీత ఎందుకు కనపడడం లేదురా. ఎన్ని దిక్కులు చూసినా కానీ నాకు అగపడడం లేదే. సీత సీత. ఏమిరా, ఎంత పాపి వాడదైపోతుంది కదా. నా యొక్క భార్యను విడిచి ఒంటరిగా ఈ యొక్క వనత్రంలో ఈ యొక్క కారణ్యంలో ఎలా ఉండగలదురా. జానకి 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 జీవితేశ్వరి నా జీవాసమము
అన్నయ్య ఇంత పని సంభవించదు. నా భార్య, నా నాతి, నా సీత నా కళ్ళకు అగపడడం లేదే, ఒక్క మాట కూడా మాట్లాడడం లేదే. ఎందు చూసినను నా కళ్ళకు ప్రాణరాత ఉండదు కదరా. సీత సీత సీత. అన్నయ్య జయ శ్రీ రాధారామచంద్ర భగవానికి. చింతించబోకు ఓ రామచంద్ర నీవో నందిల్లబోకు. చింతించబోకు ఓ రామచంద్ర నీవో నందిల్లబోకు. జానకి జానకి అటంచు జారి మాలి ఏడ్చెదావు. జానకి జానకి అటంచు జారి మాలి ఏడ్చెదావు. జానకి ఎటు పోదు తండ్రి నీ కడకే చందు స్వామి చింతించబోకు ఓ రామచంద్ర నీవో నందిల్లబోకు. జయ శ్రీ రాజారామచంద్ర భగవానికి. అన్నయ్య నీకు ఎలాంటి చింతించబోకు. జానకి ఎక్కడికి పోదు, మన దగ్గరికి వచ్చును. సహోదరా అన్నయ్య నా జానకి ఎక్కడికి పోదంటావా? అవును మన వద్దకు చేరుకుంటావంటావా? తప్పకుండా. సీత కాననంబులో నిన్ను కాంసానైతిన సీత, కాననంబులో నిన్ను కాంసానైతిన సీత. సహోదరా అన్నయ్య కాంసానైతిన సీత. అన్నయ్య చింతించబోకు. జానకి 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 నిన్ను బాసిలేను నిలువజాలనే సీత. జానకి నిన్ను బాసిలేను నిలువజాలనే సీత. సీత నిన్ను వేసి నేను ఒక గడియైనా ఉండలేడు సీత. నిన్ను చూడక నేను బ్రతకలేను సీత. సీత ఎందుకు పోయితువే, నాకు ఒక్కసారైనా ఆగుపడవా సీత. సహోదర అన్నయ్య ఎందు పిలిచినను ఎందు వెతికినను నా జానకి కణాలు కానరాదు రావాలి. జయ శ్రీ రాజారామచంద్ర భగవానికి. అన్నయ్య వనము నాను బొమ్మ విల్ల వలపోయా వలదు తండ్రి. వనము నాను నీవు ఇదుల వలపోయా వలదు తండ్రి. వస్తులు నీ కడకు వేగమని సీతాదేవి. వస్తులు నీ కడకు వేగమని సీతాదేవి. అన్నయ్య ఈ వనమునందు మనం తిరుగుదాం. మన వద్దకు సీతాదేవి వచ్చును కదా. ఏమిటి మనం ఇంత పోరాడవిలో తిరుగుతుంటే ఇక్కడ కానరాదు అని నేను వెతుకుతే సీత మన వద్దకి వచ్చునా? అవును లక్ష్మణ, ఈ మాట- తప్పకుండా వచ్చిన అన్నయ్య. ఈ మాట నమ్మమని. అవును ఎంత పని సంభవించను కదా. శ్రీ రాజారామచంద్ర భగవానికి. జై. మాయలేడిపై ఆ మాయముగముపై మమత కలిగిన సీత. మమత కలిగిన సీత. మమత కలిగిన సీత. చేయి విధులు చెప్పినాను వినకపోతిన సీత. మాయముగముపై నీకు మమత కలిగిన సీత. మాయముగముపై అన్నయ్య అన్నయ్య చెప్పు. జానకి జానకి ఈ వనంతరములో నీకు మాయమృగంలో పైన నీకు మనసు ఎలా వచ్చినది? అన్నయ్య నన్ను విడిచిపోవడానికి లక్ష్మణ అన్నయ్య ఎన్ని విధములు పిలిచినా నా జానకి కానురాట ఉండదురా. జయ శ్రీ రాజారామచంద్ర
రామచంద్ర భగవానికి అన్నయ్య చెప్పను వైకుంఠవాత నీవు వనమునందు గుమ్మరిల్ల వైకుంఠవాత నీవు వనమునందు గుమ్మరిల్ల వైకుంఠవాత అన్నయ్య వనితాను వెదకుటాకు వరుసగాను వెల్లురాము వనితాను వెదకుటాకు వరుసగాను వెల్లురాము వైకుంఠవాత నీవు వనమునందు గుమ్మరిల్ల వైకుంఠవాత అన్నయ్య రామచంద్రమూర్తి నువ్వు ఎలాంటి దిక్కించవరు మనం వనితాన్ని వెతుక్కుంటా వెళ్దాం పదు సహోదర ఇంకా వెళదామంటావా? అవును సహోదర అలనాడు నాకు ఆ యొక్క బ్రహ్మ మా ఇద్దరిని నా యొక్క సీతను నన్ను విడిచిపోవాలని సీత రాసినదాయి మేమిద్దరము ఇలా విడిపోవాలని మాకు లిఖించదాయి మేము ఏ పాపం చేస్తుంది కదా రాసి లక్ష్మణుడు జయ శ్రీ రాధారామచంద్ర భగవానికి అన్నయ్య చెప్పది విను పరమ ప్రతివత గుట చేత సీతకేమి భయము లేదు అన్నయ్య రామచంద్రమూర్తి పరమ ప్రతివత గుట చేత సీతకేమి భయము లేదు ఆత్మరామ స్వామి నిన్ను ఆత్మరామ స్వామి నిన్ను చింతదేయ బలము లేదు ఆత్మరామ స్వామి నీవు చింతదేయ బలము లేదు ఆత్మరామ స్వామి నీవు చింతదేయ బలము లేదు ఆత్మరామ స్వామి నీవు చింతదేయ బలము లేదు జయ శ్రీ రాజారామచంద్ర భగవానికి అన్నయ్య చెప్పారు ఆ సీతాదేవి మా పరమ ప్రతివత ఆమెకి ఎలాంటి భయం లేదు మన వద్దకు సీతాదేవి మనకి ఇదే 10 నిమిషాల మనకు జాడ దొరుకును అన్నయ్య వెళ్దాం పదం శ్రీ రాజారామచంద్ర భగవానికి సహోదర అన్నయ్య మనం ఇంకా ముందుకు సాగుతాం అవును వెళ్దాం పదం రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామన కేశవ కృష్ణ మురారి రామన కేశవ రాఘవ స్వామి రామ 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 రాఘవ స్వామి రామ 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 రాఘవ స్వామి
చూడు మీద రావణుడు తరాతుతను మింగి మనము వచ్చుటగాంచి సచ్చిన విధాన పక్షి రూపమున నిడను బడగాన వీరినే సంవరించువాడ నేను నాకు ఆజ్ఞను సగమే అన్నయ్యా. అన్నయ్య వీరు ఒక మృగం వల్ల పడి ఉన్నారు. వీరికి నాకు ఒక తెలుగు అవే మేము దీని ద్వారా మనకు సీతాదేవి జాడ దొరుకుతుంది. నీవు అన్ని దుర్ముతామంటావా? అవును. కానీ పాపాత్మునికి రామనామము రాజాలదు. వీడు పాపాత్ముడైన చోటు దీనికి రామనామము రాజాలదు. కానీ వీడెవడో పుణ్యాత్ముడు ఉన్నట్టుంది. కాస్త దగ్గరికి వెళ్ళి విచారిస్తున్నాం. ఎవరయ్యా మీరు? అయ్యా నాపై శరణ్యేలు సాధించదు. నేను దానవుడు కాదు, జటాయును, పక్షురాజును. రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకొని పరుగుతుండగా నేను అడ్డుకుంటుని వాడు నా రెక్కలు ఖండించి పారిపోయాను. మీకు ఈ సంగతి తెలుపుటకే నేను బతికింటుంది. ఇక నా వశము కాదు, మోక్షం జటాయు, నీవు మాకు మంచి విషయము చెప్పావు. నా జానకి ఎక్కడికి పోయిందో నీవు సవిస్తరంగా నాకు చెప్పావు. కానీ ఇక నేను తాళలేను. నేను పరమపది ఏం చేస్తాను అంటున్నావు కదా. సరే, నీకు ఇదే ప్రాప్తి ఇస్తున్నాను. సరే, వెళ్ళము. సహోదర లక్ష్మణ, ఇప్పుడు అలనాడు మా తండ్రి దశరథుడు మనము రణవంతరము వచ్చిన తరువాత ఘటించినాడు. కానీ మా తండ్రికి నేను దహన సంస్కారం చేయడానికి నాకు నోసుకోలేదు. కావున వీడు జటాయు మనకు మంచి మాట చెప్పి చనిపోయాడు. కావున వీడే మనకు పెద్ద ఒక తండ్రి లాంటి వాడు. ఇతనికి దహన సంస్కారం చేసి వెళ్ళిపోవాలను. తక్షణమే నీవు కాటం వేయమండి. సరే, అదే మనం చేశాను. జయ శ్రీ రాజా రామచంద్ర భగవానికి. మనం ఇప్పుడు మళ్ళీ పాటలతో వెళ్ళవాలి. వెళ్దాం. రామ 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 లక్ష్మణ, ఎంత దూరం వెళ్ళినా గాని సీత జాములు మాత్రం దొరికాయి. కానీ ఆ యొక్క సీత నాకు ఎప్పుడు దర్శనం అవుతుంది? ఎన్ని రోజులకు నాకు కనబడుతుందో కదా. సీత
అన్నయ్య ఎన్ని రోజులు ఆయన రోజులు వారములు నెలలు గడుస్తున్నాయే ఇంతవరకు మనకు కాయకసరైనా తినకుండా ఆ నిత్యము ఆ యొక్క సీతాయనుకుంటూ ఎంత వెతికినా తన యొక్క దర్శనం మాత్రం మనకు దొరకడం లేదురా లక్ష్మణ. అన్నయ్య దొరుకుతుంది, మనం కొంచెం ఆలోచన చేస్తే తిన్నదాడ మనం తొందరగా దొరుకుతుంది. కానీ అగో అక్కడ కనబడుతుంది పెద్ద కొండ ఋషముఖ పర్వతంగా కనబడుతున్నది. ఆ పర్వతం కొంతకు వెళ్దాం. శ్రీ రామచంద్ర భగవానికి రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 సీతా రామ కేశవ కృష్ణ మురారి రామ కేశవ కృష్ణ మురారి రామ కేశవ కృష్ణ మురారి రామ కేశవ కృష్ణ మురారి నా పేరు నా నామము సుగ్రీవుడందు. మేము కిష్కింధాపురం విషముఖ పర్వతంలో నివసిస్తున్నాం. పవన సుత హనుమాన్ కి శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి వీరుడ వాయు కుమారుడ తండ్ర
శ్రీ రాజారామచంద్ర మహారాజ్కి రే సేవక మహారాజా నా నాన్నను అంజనేయుడు అంటారు. మా తల్లి అంజనీదేవి, అంజలిదేవి నా తండ్రి పేరు వాయుదేవుడు. రాయిదేవి అవును రాయిదేవి ఆంజనేయ మహాప్రభు. అవును. మహారాజా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఇప్పుడు మా మామయ్య సుగ్రీవ సన్నిధానంలోకి వెళుతున్నా. చిత్తం వెళ్ళండి. సరే అనగా వర్తిలు. జై శ్రీ గజారామ మామగారు నీకు ఇదే నమస్కారములు. జై శ్రీ గజారామచంద్ర భగవానికి చూడు మీ ఆంజనేయ, చూడు మీ ఆంజనేయ మహాశూరులు ఇరువురు బాణాస్తులై నేటిటకు వచ్చుతుండే. నేదువో ఏతువో తోచదాయే బావాడిటకు నన్ను తుంచుటాకు వారిని పంపెనేమో. ఏమి సేతు ఏమి సేతునే నా జాడ తెలిపెటి వారలెవరయా? ఓ ఆంజనేయ, ఏమిటి మామగారు? అటు చూడుము, ఎవరో బాలకులు ఇరువురు మా ధనుర్భారము దాల్చుకొని మన వైపుకే వచ్చుతున్నారు. లేదంటే వారు మా అన్నయ్యకు వాలి నన్ను దుంచుట కొరకై వారిని పంపేనేమో. చూడు, భయం పగుతున్నది. ఓ మామగారు అట్లా భయపడకు. శ్రీ రాజారామచంద్ర మహారాజ్కి జై జై శ్రీ గజారామచంద్ర భగవానికి. ఎవరయవారు ఇందెంచుచున్నవారు, ఎవరయవారు ఇందెంచుచున్నవారు, ఎవరయవారు ఇందెంచుచున్నవారు, ఎవరయవారు ఇందెంచుచున్నవారు, ఎవరయవారు నవమోహన గాత్రుల వలె హసహాయ సూరుల వలె, నవమోహన గాత్రుల వలె హసహాయ సూరుల వలె, హసహాయ సూరుల వలె, హసహాయ సూరుల వలె ఎవరయవారు ఇందెంచుచున్నవారు, ఎవరయవారు ఇందెంచుచున్నవారు, ఎవరయవారు. జై శ్రీ గజారామచంద్ర భగవానికి. ఓ ఆంజనేయ, ఏమిటి మామగారు? వారెవరో అటు చూడము. నాకు వారిని చూడగానే నాకు భయం అవుతున్నది. ఓ భయపడకు మామగారు. శ్రీ రాజారామచంద్ర మహారాజ్కి వచ్చితేనేమి భయపడవలసిన పని అనేమి వచ్చితేనేమి, భయపడవలసిన పని అనేమి వచ్చితేనేమి, భయపడవలసిన పని అనేమి వచ్చితేనేమి, భయపడవలసిన పని అనేమి వచ్చితేనేమి, హెచ్చు బలాజులము మనలని వదిలించలేరు, హెచ్చు బలాజులము మనలని వదిలించలేరు, హెచ్చు బలాజులము మనలని వదిలించలేరు, హెచ్చు బలాజులము మనలని వదిలించలేరు. అత్యధికి ఏగిరేను వారి వద్ద నరికి వదిలించలేమి, భయపడవలసిన పని అనేమి వచ్చితేనేమి, శ్రీ రాజారామచంద్ర మహారాజ్కి. జై. ఓ మామగారు, వారిని చూసి భయపడవచ్చు. వారు వచ్చితే నీవు ఏమాత్రం చింతించవలదు. నేను వారి సంధానములకు వెళ్ళి వారు ఎవరో అడిగి తెలుసుకొని వచ్చాను కదా. జై శ్రీ గజారామచంద్ర భగవానికి. కురువలితనయా వలికి వేగి రమ్ముగ తెలిసి రమ్ము, కరువలితనయా 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 వలికి కరణి కల్పగూరి పౌరి హరిని నమ్మియున్నవాడ, కరణి కల్పగూరి హరిని నమ్మియున్నవాడ, కరణి కల్పగూరి పౌరి హరిని నమ్మియున్నవాడ, కరణి కల్పగూరి పౌరి హరిని నమ్మియున్నవాడ, తిరి సంపలు ఎల్లవాడ సురజిల్ల గాయనాడు, కరువలితనయా కరువలితనయా. జై శ్రీ గజారామచంద్ర భగవానికి. ఓ ఆంజనేయ, నువ్వు అన్నట్టుగా నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. నువ్వు వేగిరంగానే పోయి వారి వార్త తెలుసుకుంటాము. నీవు వచ్చే వరకు నేను హరినామ స్మరణ చేస్తుండూ ఉంటే కాక. సరే మామగారు, ఇక్కడనే ఈ వృక్షం వద్దనే కూర్చొని ఉండు. నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడనే కూర్చొని వెళ్తా. నేను వెళ్ళి వచ్చిన. శ్రీ రాజారామచంద్ర మహారాజ్కి. రామ 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 సీత, రామ 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 సీత,
మహారాజ్కి మీదు దేశం పేదో వినదేవి మీ నామము పని తిరుగక కష్టమేమి కలిగను మీకు ఓహో అయ్యలారా మీరెవరు మీ నామం ఏది మీ గ్రామం ఏది మీరు ఈ అడవిలో తిరుగుతానికి కారణం ఏమో చెప్పండి స్వామి జయ శ్రీ రాజారామచంద్ర భగవానికి సరచరోత్తమా మీరెవరో మాకు తెలుగు అటుపిమ్మడ మా సమాచారం నీకు విన్నవించు ఓ సరి అట్లా అంటున్నావా అవును శ్రీ రాజారామచంద్ర మహారాజ్కి జై ఆంజనీ దేవి సుతుండనే ఆంజనేయ రాముడను కష్టములలోనున్నారమయ్యా తీరులాల మీరెవ్వరో తెలుపనయ్యా అడగి తినటంచునను మాన పడకుడయ్యా ఓ స్వామి నేను అంజనీ దేవి సుతుండను నా నామం అంజనేయుని అంటారు మీరు ఎవరో నేను అడిగినంత మాత్రాన మీరు అనుమానం చెందకండి నాకు మీ నామం ఏదో మీ పేరేమిటో చెప్పండి స్వామి జయ శ్రీ రాజారామచంద్ర భగవానికి ఓ మారుతాత్మజ ఏమిటి మాది అయోధ్యాపురి పట్టణము మా తండ్రి దశరథ మహారాజు మా అన్నగా శ్రీరామచంద్రుడు నా పేరు లక్ష్మణ్ అంటారు శ్రీ రాజారామచంద్ర మహారాజ్కి జై వందన మీద దశరథ నందనలగు రామచంద్ర నయగుణ సామ్రాట్ పంచుగమము దీవించి అందముగము బ్రోమయ్యా అర్కపురేశ శ్రీ రాజారామచంద్ర మహారాజ్కి జై ఓ రాఘవ రామచంద్ర నన్ను చల్లగా దీవించుకోండి స్వామి ఆంజనేయ స్వామి చల్లగా వర్ధిల్లు వర్ధిల్లుము వర్ధిల్లుము ఆంజనేయ చల్లగా వర్ధిల్లుము కానీ లేము సరే శ్రీ రాజారామచంద్ర మహారాజ్కి స్వామి మీకు ఒక సంగతి చెప్పగలిగండి అది ఏదో చెప్పు ఆంజనేయ శ్రీ రాజారామచంద్ర మహారాజ్కి వనజాక్ష యొక్క సంగతి వనజాక్ష యొక్క సంగతి వినిమమ్ముల లక్ష్యం కావేరు వనజాక్ష యొక్క సంగతి శ్రీ రాజారామచంద్ర మహారాజ్కి జై ఓ స్వామి మీకు ఒక ముచ్చట చెప్పగలను అది ఏదో సావధానంగా వినండి స్వామి. ఆ విషయమేదో సవిస్తరంగా చెప్పు ఆంజనేయ చెప్పగలను స్వామి శ్రీ రాజారామచంద్ర భగవానికి జై పవన సుతామదిలో పల భయపడబోకు నీవు పవన సుతామదిలో పల భయపడబోకు నీవు అభిమరమేమో తెలియదే అవేగమే నాదు నీవు అభిమరమేమో తెలియదే అవేగమే నాదు పవన సుతామదిలో పల భయపడబోకు ఓహో ఆంజనేయ స్వామి నీ మనసులో భయం లేకుండా నీకు ఏమి ఆపద వచ్చినదో అది నాకు సంస్కారంగా చెప్పు అదే అదేవిధంగా చెప్పలేదు స్వామి శ్రీ రాజారామచంద్ర మహారాజ్కి వానరకుల జుండకడు వాలినాముడు. వానరకుల జుండకడు వాలినాముడు వాడు. తమ్ముని తన ఇంటి నుండి తరిమి వేసెను
మహారాజుకి ఓ రాఘవ రామచంద్ర వానర కులతుండు వాలి అనేది వాడు మా మేనమామ తన తమ్ముని తన ఇంటి నుండి వెళ్ళగొట్టిన స్వామి. ఏమిటి మీ యొక్క మామను మేనమామను వాలి వారి యొక్క తమ్ముని వెళ్ళగొట్టాడా? అతడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? అతడు ఋషురుకు పర్వతమైన మా మామగారు సుగ్రీవుడు ఉన్నాడు. అక్కడ సరే ఈ యొక్క సుగ్రీవుని తీసుకుంటాం మొదలు. సరే అదే రంగడే వెళ్ళారు అటులైతే తప్పకుండా నీ యొక్క సుగ్రీవుని నేను కాపాడుతాను. ఆ కాపాడు భారం నాదే. నీ యొక్క సుగ్రీవుని తీసుకున్నాము. సరే అదే వినండి స్వామి. సరే శ్రీ రాజా రామచంద్ర మహారాజ్కి రామ 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 సీత రామ 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 సీత వామన కేశవ కృష్ణ మురారి వాసుదేవ శౌరి హరి నీవు భయపడకు రము. భయపడకుంటున్నావా? శ్రీ రాజా రామచంద్ర మహారాజ్కి భయము వదలియు రమ్మి భక్తుతో సుగ్రీవా వారి పంపలేదయ్య వారినిటకు దశరథ మహారాజు తనయులు వారయ్యా రామ లక్ష్మణులయ్య రవికుమారా. శ్రీ రాఘవ రామచంద్ర మహారాజ్కి ఓ మామగారు సుగ్రీవా వారు దశరథ మహారాజు తనయులు రామ లక్ష్మణులు వారిని వాలి పంపాలని భయపడుతున్నావు కానీ వారిని వాలి పంపలేదు. సరే వారి దగ్గరికి వారి సంజ్ఞానంకు వెళ్దాం. ఆంజనేయ వారు దశరథ మహారాజు కొడుకులైన రామలక్ష్మణులా? అవును మామగారు. అయితే మనం పోదామంటావా? వారిని వేడుకోవాలను. జై శ్రీ రాజా రామచంద్ర భగవానికి రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత వామన కేశవ కృష్ణ మురారే రామన కేశవ కృష్ణ మురారి వామన కేశవ కృష్ణ మురారే రామన కేశవ కృష్ణ మురారి వాసుదేవ జై శ్రీ రాజా రామచంద్ర భగవానికి జై. రామచంద్ర నీకు ఇదే 10,000 వందనములు. ఓ సుగ్రీవా చల్లగా వర్ధిల్లు. శ్రీ రాజా రామచంద్ర భగవానికి జై. జై శ్రీ రాజా రామచంద్ర భగవానికి దశరథ రామ నన్ను బ్రోవవేల సుకున రామ దయగల 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 రామ నన్ను వాలి పెట్టు కష్టమునకు తాళలేకయున్నవాడ వాలి పెట్టు కష్టములకు తాళలేకయున్నవాడ వాలి పెట్టు కష్టమునకు తాళలేకయున్నవాడ వాలి పెట్టు కష్టములకు తాళలేకయున్నవాడ వేలాయి నీలాచల మేలా చేసినము తండ్రి దశరథ రామ నన్ను బ్రోవవేల సుగుణ రామ దయగల రామ నన్ను రాజమంత బోనాడి ముత్తుల బాయను విడచి 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 కన్నావా నలకు నోటి ఉన్న నైతి కొన్న మీద దశరథ రామ నన్ను బ్రోవవేల సుగుణ రామ దయగల రామ నన్ను బ్రోవవేల సుగుణ రామ దయగల రామ నన్ను బ్రోవవేల సుగుణ రామ దయగల రామ నన్ను పట్టణంబు దోచుటకు ప్రాప్తమునాకిక లేదా పట్టణంబు దోచుటకు ప్రాప్తమునాకిక
ఓ రామచంద్ర నీకు ఇదియ 10,000 వందనములు. నా యొక్క ఆపదలను కడతెచ్చుకున్నదా తండ్రి. శ్రీ రాజారామచంద్ర భగవానికి ఓహో నీకు ఆపదలు వచ్చాయా? ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు, ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు, ఎవ్వరు మీరలు ఏమి, ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు, ఇహలో మీరలు ఓ కలిగిన వారము ఎలపుడి, కలిగిన వారము ఎలపుడి, అవినయముగని సకల ఆపదలు, అవినయముగని సకల ఆపదలు, అవినయముగని సకల ఆపదలు, అవినయముగని మీరు ఎవరు? మీకు ఏమి ఆపదలు వచ్చినాయో నాకు సవిస్తరంగా చెప్పు. రాఘవా రామచంద్ర చెప్పమంటున్నావా? తప్పకుండా. కిలకిసి కింద పురివాసుడను, 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 పలుకుకి ఉండను నాముడను, పలుకుకి ఉండను నాముడను, పలుకుకి ఉండను నాముడను, పలుకుకి ఉండను నాముడను, తలకి తలకినే తరచుగా నుండి ప్రభు. నా యొక్క నామము కిష్కింధాపురము, మా యొక్క పట్టణము కిష్కింధాపురం పట్టణము. నా నామము సుగ్రీవుడు. నీ యొక్క నామము సుగ్రీవుడా? శ్రీ రాజారామచంద్ర భగవానికి ఏమి ఆపదలు ఎవరితో అడిగను, ఏమి ఆపదలు ఎవరితో అడిగను, ఏమి ఆపదలు ఎవరితో అడిగను, ఏమి ఆపదలు ఎవరితో అడిగను, అవినయముగా నా కవినయము, అవినయముగా నా కవినయము, అవినయముగా నా కవినయము, నిర్వహించిని పిచ్చేదన భయము, నిర్వహించిని పిచ్చేదన భయము, నిర్వహించిని పిచ్చేదన భయము, నిర్వహించిని పిచ్చేదన భయము, ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు, ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు. కానీ ఎవరితోటి నీకు ఆపదలు వచ్చినాయో చెప్పు. ఆ ఆపదలు ఎవరి వలన నీకు సంభవించినాయో దాని సవిస్తారము నాకు చెప్పు. జయ శ్రీ రాజారామచంద్ర భగవానికి. గణవాలిన వనితను చేకొని, గణవాలిన వనితను చేకొని, గణవాలిన వనితను చేకొని, గణవాలిన వనితను చేకొని, గణదోషుడు నన్ను కక్కున దెబ్బలు, గణదోషుడు నన్ను కక్కున దెబ్బలు, గణదోషుడు నన్ను కక్కున దెబ్బలు, గణదోషుడు నన్ను కక్కున దెబ్బలు, మునుగొట్టలనే ముదముత వాసిగా, మునుగొట్టలనే ముదముత వాసిగా, మునుగొట్టలనే ముదముత వాసిగా, మునుగొట్టలనే ముదముత వాసిగా, గణవాలిన వనితను చేకొని, గణవాలిన వనితను చేకొని. జయ శ్రీ రాజారామచంద్ర భగవానికి. ఓ మా అన్నయ్య వాలి, నా వనితే అనగా నా భార్యను చెరవని నన్ను దెబ్బలు కొట్టి పురము నుంచి వెలగొట్టాను కదా స్వామి. అటువన ధరణి రాగముల ఇరము గవాలి, 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 మరువక దృష్టిట మదిలో నమ్ముని, మరువక దృష్టిట మదిలో నమ్ముని, మరువక దృష్టిట మదిలో నమ్ముని, మరువక దృష్టిట మదిలో నమ్ముని, సరగుణ నరుపా గురుతురమను, ఆ సరగుణ నరుపా గురుతురమను,
అవతారం ఎత్తి ఉన్నాను. నీవు భయం ఎంత ఇప్పుడే తక్షణమే ఆ యొక్క వారి దగ్గరికి పోదంటుంది. కానీ సుగ్రీవ, నీవు ఈ పర్వతంలో ఉంటున్నావు కదా, మీ అన్నయ్య ఈ పర్వతానికి రాని కారణం ఏమిటో నాకు చెప్పగలవు? నీవు ఎవరి వల్ల నీకు పోరు కలిగినదో నాకు చెప్పండి. ఓ రాఘవ రామచంద్ర, మా అన్నయ్యకు నాకు ఎక్కువ పోరు కలిగినదో చెప్పమంటున్నావా? జయ శ్రీ రాఘవ రామచంద్ర భగవానికి వినవయ్య శ్రీరామ వినుమొక్కనాడు, వినవయ్య శ్రీరామ వినుమొక్కనాడు, గణ రాక్షసుని వచ్చి గ్రక్కులప్పుడు చెయ్యనా మా తోడ సమరంబు చేసి తప్పించి గృహదచ్చ తక్షణమున, అప్పుడు మాయన్న అధిక కోపంబుతోను కూర్చుండబెట్టి గృహము వినుడి, వచ్చిన రక్తము తక్షణమే రాగా. రాఘవ రామచంద్ర, వచ్చిన రక్తము వరుసతో రాగా శ్వేత వర్ణము కనిపించే శీఘ్రముగాను, వాడు నచ్చిన రక్తము వరుసతోను రుధిర వర్ణము కనిపించే రూఢిగాను, శ్వేత వర్ణము కనిపించే చెయ్యనా నాకు, అప్పుడు నొక్కటి గుండు అడ్డము పెట్టి, అప్పుడు గృహద్వారమునొక్క గుండు పెట్టి వేగమే కిసి కింద పురము చేరి యుంటిని అందగా యువరాజు చేసి. ఓ రాఘవ రామచంద్ర, సుగ్రీవ, ఒకనాడు వారి రాక్షసుడు వచ్చి రాక్షసుడు వచ్చి మాతోటి యుద్ధము చేయగా ఆ యుద్ధానికి ఆ రాక్షసుడు బాధలు భరింపలేక గృహలోకి చచ్చాడు. మా అన్నయ్య కోపంతో వాని ఎంబడి పోయి, సుగ్రీవ ఈ గృహద్వారము నువ్వు కూర్చున్నాము, నీవు వచ్చే వరకు శ్వేత వర్ణము అనగా నేను చచ్చినట్టు అయితే తెల్లటి రక్తము వచ్చును, వాడు చచ్చినట్టు అయితే ఎల్లటి రక్తము వచ్చును అని చెప్పి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత శ్వేత వర్ణము రుద్ర వర్ణము కలిపి రాగా నాకు భయం కనిపించి గృహద్వారం నన్ను ఒక కొండ మోపి నేను వేగమే కిష్కింధాపురము చేరి అంగదుని యువరాజు చేసి నేను రాజ పరిపాలన చేస్తున్నా స్వామి. నేను చేసిన పొరపాటు ఇది. ఆ యొక్క నీ యొక్క నిన్ను మాత్రం వాడు కొట్టి నిన్ను ఈ యొక్క కానీ ఇంకొక ముచ్చట చెప్పేదని వినుము. నీవు మీ అన్న యొక్క ఈ పర్వతములకు రాని కారణం ఏమిటో చెప్పు. అది కూడా చెప్పమంటున్నావా స్వామి? తప్పకుండా. ఒకనాడు దుందుమేనే రాక్షసుడు వచ్చి వాలితో యుద్ధం చేయగా ఆ వాలి ఆ దుందుకుని సంవరించి ఆ శరీరము తీసి పారవేయగా ఆ శివము మాతాంగముని సన్నిధపడను. ఆ మునీశ్వరుడు ఈ పర్వతము వాలి, ఈ పర్వతము నువ్వు వచ్చినచే నీ తల పగిలి సత్తువుగా కాయని శివమోసగలదు అని అది వాలి ఇక్కడికి రాజారాడు స్వామి. అందుకే నేను ఇక్కడ నివసించి ఉంటున్నాను. సుగ్రీవ, కానీ నాకు ఒక పెద్ద ఆపద వచ్చినది. చెప్పు స్వామి. ఏమిటంటే నా యొక్క భార్య సీతాదేవిని రమణాసురుడు తీసుకువెళ్ళినని జటాయి వలన నాకు తెలిసినది. మీకేమైనా సీత జాడలు తెలిసి ఉండేనా? ఓ రాఘవ రామచంద్ర, మనకప్పుడు మన అప్పుడు దొరికిన ఈ మూట ఏది అది తీసుకొచ్చి రామచంద్ర ప్రభుత్వం ఇచ్చేసి చూపించి. ఓహో మామగారు, సరే అడిగినాకనే శ్రీ రాజా రామచంద్ర మహారాజ్కి ఓహో స్వామి. అటులనే ఈ ఆభరణములు రథము పైన పోవుచుండగా ఈ మూట కట్టి పారవచ్చను. రథం పైన పోతున్న ఈ చెట్టుపై వృక్షంపై పడి ఉండేది. నేను తీసి మీ భద్రంగా కాపాడి ఉంది. ఇవి మీ యొక్క జానకిదేవి అయినా చూడండి స్వామి. వంజనయ్య స్వామి, ఇవి మాత్రం నా యొక్క జానకి, నా సీతాదేవి ఆభరణములు. ఇది మాత్రం చాలా శోకించగలసినటువంటి కారణం అన్నమాట. నా భార్య ఆ యొక్క రావణాసురుడు నా భార్యను ఎత్తుకవెళ్ళడము ఎంతో మేము పడుతున్నటువంటి కష్టానికి ఇది మూలమన్నమాట. ఓ రాఘవ రామచంద్ర, నువ్వు చింతించవలదు. ఆ యొక్క సీతాజాడలు తెప్పించి భారము మాది. నువ్వు బెంగ పెట్టుకోకు స్వామి. మీరు ఆ సీతాజాడలు తీసుకురావడానికి నాకు సహకారం చేస్తానా? నాతోటి మీరు సహకారం చేస్తామంటారా? మేము మా కబులందరం నేను సహాయం చేస్తాం స్వామి. అంగదుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, నేను అందరం కలిసి సహాయం చేస్తాము స్వామి. మా యొక్క మామగారైన వారిని చంపే బాధ్యత మీదే. అంతే అంటావా? అవును స్వామి. అయితే ఇప్పుడు మనం కిష్కింధాపురం వెళ్ళవాలి. సరే, అదే విధంగా నేను వెళ్దాం. కాస్త ముందుకు వెళ్ళినప్పుడు శ్రీ రాజా రామచంద్ర భగవానికి